పంట ఆగరు పంటలు ఎవరు అంటారు చూడురి గట్లనే చేస్తారు ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏమంటే మొన్న కృష్ణాష్టమి నాడు అట్లనే గణపతి మోసుకోపోతప్పుడు కరెంట్ తీగలు దాకి చాలా మంది జీవిడిచారు కదా. ప్రమాదం జరగకుండా జాగ్రత్త పాటించుడు శాత కాదు కానీ దెబ్బ దెబ్బ ఎవడో తరిమినట్టు వెనక ముందు ఆలోచన ఏం చేయకుండా హైదరాబాద్ లో చాలా జాగాలలో ఇంటర్నెట్ కేబుల్ వైర్లన్నీ కట్ చేసి పారేశారు. ఇలా అత్యుత్సాహంలో మన్నువాడా చేయాల్సిన టైంలో డ్యూటీ చేయరు కానీ ఇప్పుడు ఈ పని చేసి ఉన్నోళ్ళందరికీ లేని తిప్పలు తెస్తారు కదా. అరే కట్ చేస్తే చేసిరు ఓ ముక్క చెప్పి కట్ చేస్తే పబ్లిక్ కూడా ప్రిపేర్గా ఉంటారు కదా. ఎంతో మంది ఇంటర్నెట్ మీదనే ఆధారపడి కొలువులు చేసుకునేటోళ్ళు ఉంటారు, ఇళ్ళకి వెళ్ళి డ్యూటీలు చేసేటోళ్ళు ఉంటారు. వీళ్ళు ఈడ కేబుల్ కట్ చేస్తే డ్యూటీలు చేసేటోళ్ళ మీద ఉన్నోళ్ళు ఇట్లా వైర్లు కట్ అయినాయి అని చెప్తుంటారా. ఎన్నో అక్కడికి వచ్చి అర్జెంట్ పనులు ఉంటాయి, ఆ వేడి కాడికి అయిపోతే డ్యూటీలు చేసేటోళ్ళను కొలువుల నుంచి తీసేయడానికి కూడా వెనకాడరు మీద ఉన్నోళ్ళు. కానీ అవేవి కరెంట్ వాళ్ళకి పట్టుండదు, టకా టకా కట్ చేసి పారేసుడే. పోని ఆ కట్ చేసిన అన్న తీసుకుపోయి పబ్లిక్ లేని జాగాలో పెడుతురా అంటే అది లేదు. ఏడేసిన గొంగడ అన్న అన్నట్టు రోడ్ల మీద ఎట్లా పడితే అట్లనే వారేసిపోయారు. మరి పట్టి లేనట్టు ఎట్టి పనులు ఎందుకు చేస్తారో గాలకే తెలియాలబ్బా. మన విద్యుత్ శాఖ చక్కదనాన్ని మెచ్చుకోలేని వాళ్ళు లేరంటే నమ్ముర్రిగా. ఈడికే అంతమంది చచ్చిపోయాయి, అప్పుడే జాగ్రత్త ఉంటే ఇప్పుడు ఇట్లా కాకపోగదా. ఆ వైర్లు ఏ వైర్లకు దాకినాయో కానీ అన్యాయంగా కరెంట్ షాక్ కొట్టి జీవిడిచిర్రు అనుకుంటా తిట్టిన తిట్టకుండా అరుచుకుంటారు మన విద్యుత్ శాఖను. ఎందుకైనా మంచిది మీరు మాత్రం మీ జాగ్రత్తలో మీరు ఉండుండ్రి. వీళ్ళని నమ్ముకుంటే మనకే మోసం వస్తుంది. అసలే ఇప్పుడు పెద్ద పండుగలు వస్తున్నాయి, పైలమ్మల